Friends, in the previous video lesson, we discussed the first part of the first unit from 8th class English textbook. So, in the first part, how the narrator bought a roll-top desk from a junk shop. It was an old one belonging to the 19th century. It was made from oak wood. This desk was in a bad condition. However, the venture to buy it, he was confident that he could mend it. అంటే గత లెసన్ వీడియో లెసన్లో ఫ్రెండ్స్ మనము ఆథర్ ఏ విధంగా తనకి రోల్ టాప్ డెస్క్ అవసరమైతే ఒక జంక్ షాపులో ఏ విధంగా కొన్నది, అలాగే తన వర్క్ రూమ్కి తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసింది మనం చూసాము. ఆ పార్ట్ 1లో ఈ డెస్క్లో ఉన్నటువంటి ఆ డెస్క్ డ్రాయర్స్ ఉన్నటువంటి ఈ డెస్క్ 2 డెస్క్లు రిమూవ్ చేసేస్తాడు. అలాగే థర్డ్ డెస్క్లో గట్టిగా ఉంటుంది, సో కొంచెం ఫోర్స్ ఉపయోగించి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత he found a small black box there. సో ఆ డెస్క్లో థర్డ్ డ్రాయర్లో ఒక స్మాల్ బాక్స్ ఉంటుంది. సో అందులో ఓ లెటర్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం చూసాం. సో అది మిస్సెస్ జిమ్ మ్యాక్ పర్సన్ 12 కాపర్ బీచెస్ బ్రిడ్పోర్ట్ డెజర్ట్ అనేటువంటి అడ్రస్తో రాయబడి ఉంటుంది. ఆ లెటర్ ఎప్పుడు రాశారయ్యా అంటే డిసెంబర్ 26, 1914లో ఆ లెటర్ రాయబడి ఉంటుంది. అండ్ హియర్ స్క్రపల్స్ అనేటువంటి ఒక న్యూ వర్డ్ కూడా చూసాం. స్క్రపల్స్ మీన్స్ ఏ ఫీలింగ్ దట్ మేక్ యూ హెజిటేట్ టు డూ సంథింగ్ రాంగ్. ఏదైనా తప్పు చేస్తున్నామేమో అనేటువంటి ఒక ఫీలింగ్ని స్క్రపల్స్ అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని న్యూ వర్డ్స్ కూడా మనం చూసాం ఫ్రెండ్స్. spotted and scotch marks, going for restore and veneer. Restore means repair, and he began to repair the roll top desk, the first part. And here we'll discuss the second and third part. I try to conclude the unit in this video itself, friends. Second video, let us start. Dearest Connie, so Jim ఇక్కడ లెటర్ రాస్తున్నాడు ఎవరికి? I write to you in a much happier frame of mind because something wonderful has just happened that I must tell you about at once. We were all standing in our trenches yesterday morning, Christmas morning. It was a crisp and quite all about, as beautiful as a morning as I have ever seen, as cold and frosty as a Christmas morning should be. So, ఇక్కడ జిమ్ తన వైఫ్ అయినటువంటి కానీకి రాస్తూ ఉన్నాడు లెటరు. సో తన వార్ఫేర్లో ఉండగా ఒక క్రిస్మస్ రోజు ఎలా వాళ్ళు ఆ యుద్ధం జరిగింది, ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎలా జరిగింది ఆ యుద్ధ రంగంలో అనేది తన వైఫ్కి వివరిస్తున్నాడు ఈ సెకండ్ పార్ట్ లెటర్ స్టార్టింగ్లోనే. సో ఐ రైట్ యూ ఇన్ ఏ మచ్ హ్యాపియర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. చాలా సంతోషంతో నేను ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. బికాస్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాస్ జస్ట్ హ్యాపెన్ దట్ ఐ మస్ట్ టెల్ యూ అబౌట్ ఇట్ వన్స్. ఒక వండర్ఫుల్ ఇన్సిడెంట్ గురించి నీతో షేర్ చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను అని చెప్తున్నాడు. We were all standing to it in our trenches. And friends, here we found a new word, trench. What is meant by trench? Trench is see here, this is called a trench. What is meant by trench here? Yes, a long deep ditches in the ground where soldiers hide from the enemy. సో యుద్ధ రంగంలో శత్రువుల బారిన తప్పించుకోవడానికి కొంచెం భూమి నుంచి గుంతలు తీసి గోతుల్లో ఉంచి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. సో ఇలా సో మనం చూడొచ్చు. దీస్ ఆర్ కాల్డ్ ట్రెంచెస్. ఓకే ఫ్రెండ్స్, we were all standing in our trenches. మేమందరం కూడా యుద్ధ రంగానికి సిద్ధమయ్యాము మా ట్రెంచెస్లో. We are all standing to means here taking up positions. మేమందరం కూడా మా పొజిషన్స్ని తీసుకొని యుద్ధానికి సిద్ధమై ఉన్నాము. క్రిస్మస్ మార్నింగ్, and the day Christmas morning, it was crisp and quite about as beautiful morning as I have seen. నేను చాలా బ్యూటిఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉన్నటువంటి ఆ క్రిస్మస్ మార్నింగ్ చాలా బాగుంది. యాజ్ కోల్డ్ యాజ్ ఫ్రాస్టీ. సో యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ యాజ్ ఏ క్రిస్మస్ మార్నింగ్. ఆ క్రిస్మస్ మార్నింగ్ ఎలా ఉందంటే యాజ్ కోల్డ్ అండ్ ఫ్రాస్టీ యాజ్. ఫ్రాస్టీ, వాట్ ఈస్ ఫ్రాస్టీ? ఫ్రాస్టీ కవర్డ్ విత్ ఎ స్నో ఆర్ ఐస్. మంచుతో కప్పినటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ ఉదయాన్ని, క్రిస్మస్ రోజు ఉదయాన చాలా ఆహ్లాదంగా ఉంది. I should like to be able to tell you that we began it, but the truth I am ashamed to say.
ఆ ఉదయం పూట మేమందరం యుద్ధరంగానికి సిద్ధమైన వేళ ఐఎమ్ అషేమ్డ్ టు సే, ఒక విషయాన్ని నీతో పంచుకోవడానికి నేను కొంచెం సిగ్గుపడుతూ ఉన్నాను. అషేమ్డ్, ఫీలింగ్ షై. That Fritz began it. First, someone saw a white flag waving from the trenches opposite. సో మా ట్రెంచెస్, మా యుద్ధరంగం ఏదైతే ఆ ట్రెంచెస్లో మేము పొజిషన్ తీసుకున్నామో మాకు ఆపోజిట్ అయినటువంటి ఫ్రిడ్జ్. అండ్ అనదర్ న్యూ వర్డ్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఫ్రిడ్జ్ హియర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రిడ్జ్? Fridge is, you know that, a name for a German soldier. Fridge is a name for a German soldier. And yes, like this, and these people are called Fridge. German soldiers are called usually Fridge. సో ఫ్రిడ్జ్ బిగాన్ ఇట్. సో ఒక వైట్ ఫ్లాగ్ ఇక్కడ మా ఆపోజిట్ శిబిరం యుద్ధ రంగంలోంచి ఊపుతూ ఉన్నారు. వైట్ ఫ్లాగ్ మీన్స్ హియర్ దే ఆర్ విషింగ్ ఫర్ పీస్, నాట్ ఫర్ వార్. అంటే ఇక్కడ ఒక తెల్ల జెండా, శ్వేత జెండాని ఎగురవేస్తున్నారు. అంటే యుద్ధం ఆ రోజుకి వద్దు అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. దెన్ they were calling out to us for across no man's land. వాళ్ళు మమ్మల్ని నో మ్యాన్స్ ల్యాండ్ దగ్గరికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నారు. దే ఆర్ కాలింగ్ అవుట్, మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. నో మ్యాన్స్ ల్యాండ్. వాట్ ఈస్ నో మ్యాన్స్ ల్యాండ్ హియర్? నో మ్యాన్స్ ల్యాండ్, ఏ ప్లేస్ of land owned by none, a ground between the front lines of two opposing ఆర్మీస్. రెండు యుద్ధ శిబిరాల మధ్యలో ఉన్నటువంటి ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశాన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. ఈ నో మ్యాన్స్ ల్యాండ్ దగ్గరకు రమ్మన్నట్టు ఆ ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సైనికులు బ్రిటిష్ సైనికుల్ని కాల్ చేస్తూ ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్ టామీ, హ్యాపీ క్రిస్మస్. సో హియర్ ద జర్మన్ సోల్జర్స్ wished the British soldiers happy Christmas. So because already we know that that is a auspicious occasion, that is Christmas, and it's a big celebration for both army people, right? And Tommy, so Tommy అని ఎవరిని అంటాము జనరల్గా? ఇన్ జనరల్ Tommy, a common English name used here to refer a British soldiers. బ్రిటిష్ సోల్జర్స్ని కామన్గా మనం టామీ అంటాం. అలాగే జర్మన్ సోల్జర్స్ని ఏమని పిలుస్తామని చెప్పుకున్నామండి? ఫ్రిడ్జ్, రైట్? ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సోల్జర్స్, టామీ అంటే కామన్గా బ్రిటిష్ సోల్జర్స్ని పిలుస్తుంటాం. సో హియర్ జర్మన్ సోల్జర్స్ began to wish them, Tommy, happy Christmas. When we had got over the surprise, some of us shouted back, same to you, Fridge, same to you. సో వారు ఎప్పుడైతే యుద్ధ రంగానికి కథన రంగంలో వాళ్ళు కాలు దూవుతారేమో అని మేము భయపడ్డాం, కానీ వాళ్ళు తెల్ల జెండా ఎగరవేసి మమ్మల్ని శాంతికి పిలిచారు. ఆ రోజు యుద్ధాన్ని ఆపేస్తున్నట్టుగా హ్యాపీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ రోజున మాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అని ఇతను తన భార్యకి రాసినటువంటి, వైఫ్కి రాసినటువంటి లెటర్లో తెలియజేస్తున్నాడు. ఐ ఫీల్ షేమ్, నేను చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాను. మేము ఇంకా యుద్ధానికి సిద్ధమయ్యాం, బట్ వాళ్ళు ఇంకా కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆ రోజు యుద్ధాన్ని వద్దన్నట్టుగా సంకేతాలు ఇచ్చి మాకు విషెస్ చేస్తున్నారు ఆన్ ద ఈవెంట్ ఆఫ్ క్రిస్మస్ అని చెప్పి తన వైఫ్కి షేర్ చేస్తున్నారు. సేమ్ టు యూ ఫ్రెండ్స్, అగైన్ ద బ్రిటిష్ ఆర్మీ ఆల్సో విష్డ్ దెమ్ అగైన్, సేమ్ టు యూ, సేమ్ టు యూ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సోల్జర్స్కి సేమ్ టు యూ అని చెప్తున్నారు. థాట్ దాట్ ఇట్ వుడ్ బి దేర్. We all did, but then suddenly one of them was up there in his great coat and waving a white flag. A grey coat వేసుకున్నటువంటి వ్యక్తి వైట్ ఫ్లాగ్ ని ఊపుతూ, డోంట్ షూట్ lads. And here another new word, right? Lads. What is lads? Lads means boys. Okay, lads. Opposite word, lass. L-A-D, lad, boy. L-A-S is lass, girl, right? Someone shouted and no one did. Then there was another fixture on the parapet and another. Keep your heads down. I told the men it's a trick. It's a trick, but it wasn't. ఇది ట్రిక్ కాదండి, మేమేం మోసం చేయట్లేదు, జస్ట్ విష్ చేయడానికి మీకు వచ్చాము, డోంట్ షూట్ అస్ అని చెప్పి జర్మన్ సోల్జర్స్ బ్రిటిష్ సోల్జర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే కీప్ యువర్ హెడ్స్ డౌన్, తలలో ఉంచండి. ఐ టోల్డ్ ద మెన్ ఇట్స్ ఎ ట్రిక్, బట్ ఇట్ వాజ్ నాట్. ఇది ట్రిక్ కాదని తన పీపుల్కి చెప్పాడు. ఎవరు? జిమ్. ఎవరు ఈ జిమ్? యాక్చువల్గా జిమ్ వాజ్ ఏ బ్రిటిష్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ట్రూప్స్, బ్రిటిష్ ఆర్మీకి ఇన్ఛార్జ్ ఆఫీసర్ అనమాట. సో వాళ్ళ సైనికులకి ఆదేశాలు ఇచ్చాడు. వన్ ఆఫ్ ద జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ వేవ్
his head, and it's Christmas Day. Tommy, we have snappers, we have sausage, we meet you. Yes, by this time there were dozens of them walking towards us across no man's land and not a rifle between them. Little Private Morris was the first up. Come on, boys, what are we waiting for? And then they stopped them here and then. I suppose, but the truth is that it never even occurred to me I should. All along their line and ours, I could see men walking slowly towards one another, grey coats and khaki coats meeting in the middle. So grey coats means here from the German troop and khaki coats from the British troop, and they shook their hands and they wish each other హ్యాపీ క్రిస్మస్. సో యుద్ధాన్ని తాత్కాలికంగా విరమింపు చేసి వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఆ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో ఒకరినొకరిని విష్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. గ్రేట్, ఎస్, ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. నేను కూడా దీంట్లో భాగస్వామిని అయ్యాను. ఈ యొక్క మంచి సెలబ్రేషన్లో నేను కూడా భాగం పంచుకున్నాను. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్ వీఆర్ మేకింగ్ పీస్. సో ఇంత కథన రంగంలో కాలు దువ్వేటువంటి భయంకరమైన యుద్ధ రంగంలో ఈ టైంలో చాలా పీస్కి అవకాశం వచ్చింది ఈ క్రిస్మస్ రోజున అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు కూడా. ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఆర్మీ ట్రూప్స్. You cannot imagine, dearest Connie, my feelings as I looked into the eyes of the fridge officer, who approached me, hand outstretched. Hans Wolf, he said, gripping my hand warmly and holding it. So, German fridge officer ఒక అతను వచ్చాడు. సో అతను చేయి చాచి ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు తనను తను. హాయ్, మై నేమ్ ఇస్ హ్యాన్స్ వుల్ఫ్, హీ సెడ్. అండ్ ఇక్కడ అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పాడు. జిమ్ యొక్క ఫీలింగ్స్. ఈజ్ ఆఫీసర్ ఫ్రమ్ ద బ్రిటిష్ క్యాంప్. హీ సెడ్ గ్రిప్పింగ్ మై హ్యాండ్, నా చేతిని పట్టుకొని వార్మ్లీ అండ్ హోల్డింగ్ ఇట్. చాలా చాలా వార్మ్ అఫెక్షన్తో ఇతను నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ ఫ్రమ్ డసెల్డార్ఫ్. ఐ ప్లే ద సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి జిమ్కి ఇక్కడ హ్యాన్స్ వుల్ఫ్ ఎవరైతే ఉన్నారో క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేశారు షేక్ హ్యాండ్ ఇచ్చి. ఎవరంటే ఈయన? ఐఎమ్ ఫ్రమ్ డసెల్డార్ఫ్. ఐ ప్లే ద సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా. ఆ ఆర్మీ క్యాంప్లో సెల్లో ప్లే చేస్తానని చెప్తూ ఉన్నాడు. వాట్ ఈస్ సెల్లో హియర్? జస్ట్ లైక్ ఏ వైలిన్. ఇట్స్ అన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సెల్లో ఈజ్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. యా, జస్ట్ లైక్ వైలిన్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. కెప్టెన్ జిమ్ మ్యాక్పర్సన్, ఐ రిప్లైడ్. సో ఇతను కూడా తనను తను పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ మిస్టర్ కెప్టెన్ జిమ్ మ్యాక్పర్సన్, ఐ రిప్లైడ్, అండ్ ఐ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ. ఐఎమ్ ఏ స్కూల్ టీచర్ ఫ్రమ్ డార్సెట్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అని పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ ఏ స్కూల్ టీచర్, నేను స్కూల్ టీచర్గా కూడా డార్సెట్లో వర్క్ చేయడం జరిగింది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్లో అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. డార్సెట్, హీ స్మైల్డ్, ఐ నో దిస్ ప్లేస్, ఐ నో ఇట్ వాజ్ వెరీ వెల్. ఈ ప్లేస్ నాకు చాలా బాగా తెలుసండి అని చెప్పి ఎదురుగా ఉన్నటువంటి జర్మన్ సోల్జర్ హ్యాన్స్ వుల్ఫ్ చెప్తూ ఉన్నాడు. వి షేర్డ్ మై రమ్ అండ్ దే హ్యాడ్ సమ్ డ్రింక్ ఇన్ దట్ ఫెస్టివల్ అకేషన్ అండ్ దే షేర్డ్ ఈచ్ అదర్ ద డ్రింక్ రమ్. Here Ansfold and the Jim talking each other. But it turned out that he had never set foot to Dorset, never even been to England. He had learned all he knew of England from school. Actually, ఆ డార్సెట్ నాకు తెలుసండి, మీరు టీచర్గా వర్క్ చేసినటువంటి ప్లేస్ అని చెప్పారు. బట్ రియల్లీ హీ నెవర్ సెట్ ఫుట్ ఇన్ ఇంగ్లాండ్. మరి ఇంగ్లాండ్లో కాలు పెట్టకుండా ఎలా తెలుసు ఆ ప్రదేశం గురించి అంటే హీ రెడ్ సమ్ ఇంగ్లీష్ నావెల్స్. సో అతను ఆంగ్ల రచయితలు రాసినటువంటి ఎన్నో ఇంగ్లీష్ నావెల్స్ చదివి ఆయా ప్లేసెస్ గురించి తెలుసుకోవడం జరిగింది. He had learned all he knew of England from school and from reading books in English. Yes, his favorite writer was Thomas Hardy. So Thomas Hardy అనేటువంటి రైటరు తన ఫేవరెట్ రైటర్గా జర్మన్ ట్రూప్ నుంచి వచ్చినటువంటి హ్యాన్స్ఫోర్డ్ చెప్తూ ఉన్నాడు. హిస్ ఫేవరెట్ బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్. సో అలాగే తన ఫేవరెట్ రైటర్ ఇంగ్లీష్ రైటర్ రాసినటువంటి థామస్ హార్డీ రాసినటువంటి ఏంటండి ఫార్ ఫ్రమ్ ద
మ్యాడింగ్ క్రౌడ్ అనేటువంటి నవలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వి టాక్డ్ ఆఫ్ బత్షెబా అండ్ గ్యాబ్రియల్ ఓక్ అండ్ సర్జెంట్ ట్రాయ్ అండ్ డార్సెట్. అంటే రకరకాల ప్రదేశాల గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. Hans Wolf told Jim that he knew Dors very well. Yeah, in fact, Wolf had never been to England. His favorite writer was Thomas Hardy. He told that. And his favorite book, again, yeah, War from the Madding Crowd. Hans Wolf's knowledge about Dorset and England had come from school, from the reading books in English. So that is the key point here. He had a wife and one son. Hans Wolf and Jim shared the cake, celebrated Christmas joyfully here. As yeah, we discussed here, no? As we discussed, as I looked about me, there were huddles to khaki and grey everywhere. సో ఇక్కడ కాకి అంటే చెప్పామండి ఆల్రెడీ బ్రిటిష్ సోల్జర్స్, అలాగే గ్రే అంటే ఫ్రమ్ ద జర్మన్ సైడ్. సో ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్, స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్, ఈటింగ్. సో దెర్ ఇస్ నో ఫైరింగ్ అండ్ షూటింగ్, దెర్ వాజ్ నో బ్లాస్టింగ్ ఆఫ్ బాంబ్స్ అండ్ యుద్ధ రంగంలో కనిపించేటువంటి వాతావరణం కాకుండా సింపుల్గా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఇక్కడ హ్యాపీగా వాళ్ళు క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ స్మోకింగ్, లాఫింగ్, talking, right? Talking, drinking, eating. Hands full, and I shared what was left of our wonderful Christmas cake. Connie, మీ ఇద్దరం కూడా వండర్ఫుల్ క్రిస్మస్ కేక్ని షేర్ చేసుకున్నాము అని కానీ తన వైఫ్కి లెటర్లో రాస్తున్నాడండి. ఇక్కడ ఐ అంటే జిమ్ అండి. జిమ్ తన వైఫ్కి రాస్తున్నాడు కాబట్టి జిమ్ ఈజ్ ఏ in charge officer of British troops, army troops. Yes, I agreed. We agreed about everything. He was my enemy. There never was a Christmas party like it. కానీ నీకు ఒక వండర్ఫుల్ ఈవెంట్ జరిగినటువంటి ఈ ఈవెంట్, ఒక శత్రు సైన్యాలు ఇద్దరు శిబిరాల నుంచి వచ్చినటువంటి అధికారులు ఇద్దరు కూడా కూర్చొని ఒక మంచి శాంతి వాతావరణంలో వాళ్ళు హ్యాపీగా ఒక పార్టీ చేసుకున్నటువంటి వాతావరణం చాలా వండర్ఫుల్గా అనిపించింది. అందుకే తన వైఫ్కి ఆ ఉత్తరాన్ని చాలా బాగా రాస్తున్నాడు. దెన్ సమ్మన్ ఐ డోంట్ నో హూ బ్రాట్ అవుట్ ఏ ఫుట్బాల్. సో ఆ అకేషన్లోనే ఫుట్బాల్ తీసుకురావడం కూడా జరిగింది. అండ్ గ్రేట్ కోర్ట్స్ వర్ జంప్డ్ ఇన్ పైల్స్ టు మేక్ గోల్ పోస్ట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ న్యూ ఇట్ వాస్ టామీ అగైనెస్ట్ ఫిడ్జ్ అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్. ఆ నో మ్యాన్స్ ల్యాండ్లో వాళ్ళిద్దరు శిబిరాలు రెండు కూడా చక్కగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం జరిగింది. అండ్ హ్యాండ్స్ ఫోల్డ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ చీర్డ్. వాళ్ళు ఆ రెండు శిబిరాలు సంతోషంతో ఆ క్రిస్మస్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉండగా హ్యాండ్స్ వుల్ఫ్ కానివ్వండి, అలాగే ఐ హియర్ జిమ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఐ అంటే ఇక్కడ జిమ్ అండి, ఎందుకంటే లెటర్లో ఉద్దేశించింది కాబట్టి. ఓవరాల్గా ఈ లెటర్ చదువుతున్న వ్యక్తి ఎవరండి, మనకి ఇంతకుముందు చూసాం నెరేటర్. సో అది తర్వాత వస్తుంది. సో వాళ్ళు కూడా క్లాప్స్తో ఆ రెండు ట్రూప్స్ని చీరప్ చేస్తూ ఉన్నారు. హ్యాండ్స్ అండ్ స్టాంపింగ్ అవర్ ఫీట్ టు కీప్ అవుట్ ద కోల్డ్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్. దేర్ వాజ్ మూమెంట్ వెన్ ఐ నోటీస్డ్ అవర్ బ్రీత్స్ అండ్ mingling in their air between us. He sighed too and smiled. Jim McPherson, he said after a while, కాసేపు తర్వాత మ్యాచెస్ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ, I think this is how we should resolve this war. A football match. No one dies in a football match. No children are orphans. No wives become widows. See, ఇలాంటి మై డియర్ జిమ్ మ్యాక్పర్సన్, ఇక్కడ మనకి హ్యాన్స్ వుల్ఫ్ చాలా తమాషాగా రెండు దేశాల మధ్య విజయాలు సాధించాలి అని అంటే యుద్ధంలో కాకుండా మంచి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో యుద్ధ రంగానికి బదులుగా మనం ఫుట్బాల్ మ్యాచ్ ఆడుకున్నట్లయితే అక్కడ చనిపోవడం ఉండదు, అవతల వాళ్ళని చంపడం ఉండదు. నో వన్ డైస్ ఇన్ ఫుట్బాల్ మ్యాచ్. నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫన్. అలాగే మన పిల్లలు ఆర్ఫన్ అనాథలు కారు. నో వైఫ్స్ బికమ్ విడోస్. అక్కడ యుద్ధ సైనికుల యొక్క భార్యలు విడోస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎంత చక్కగా ఉంటుందో అనే ఒక గమ్మత్తు ఆలోచనని ఇక్కడ జిమ్ మ్యాక్పర్సన్తో ఆయన హ్యాన్స్ వుల్ఫ్ షేర్ చేసుకోవడం జరిగింది. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్, ఐ టోల్డ్ హిమ్. సో ఇక్కడ బ్రిటిషర్స్ లైక్ అండ్ లవ్ క్రికెట్ మ్యాచ్, రైట్? జర్మన్స్ లవ్ ఫుట్బాల్ మ్యాచ్ అండ్ దీస్ పీపుల్ లవ్ క్రికెట్. సో దానికి బదులుగా ఫుట్బాల్కి బదులుగా ఈయన జిమ్ ఏం రెఫర్ చేశాడంటే క్రికెట్ మ్యాచ్ని అయితే ప్రిఫర్ చేస్తామని చెప్పాడు. దాన్ వి టామీస్ కుడ్ బి షూర్ ఆఫ్ విన్నింగ్. ఖచ్చితంగా మా టామీస్
ఎవరైతే బ్రిటిష్ సోల్జర్స్ ఉన్నారో ఖచ్చితంగా విన్ అవుతారు. We laughed at that and together we watched the game, said to say. So here we know. So this is a place between the true ఆర్మీ క్యాంప్స్, ట్రూప్స్. దిస్ ఈస్ కాల్డ్ నో మ్యాన్స్ ల్యాండ్. ఈ నో మ్యాన్స్ ల్యాండ్లో ఈ గ్రే కోట్స్ అలాగే కాకి కోట్స్ తమాషాగా ఆ రోజు ఆట విడుపుగా ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఫ్రిడ్జ్ ఓన్. సో ఈ జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరు గెలిచారు? జర్మన్ సోల్జర్స్ ఓన్ 2 goals to 1 బట్ యాజ్ హ్యాండ్స్. సో ఇలా ఒక గోల్ సాధించినట్లయితే బ్రిటిషర్స్ వాళ్ళు 2 goals సాధించారు. సో కాబట్టి ఆ మ్యాచ్లో వాళ్ళే విన్ అయ్యారు. బట్ యాజ్ హ్యాండ్స్ విల్ఫ్ జనరస్లీ సెడ్ అవర్ గోల్ వాజ్ వైడర్ దాన్ దేర్, సో ఇట్ వాజంట్ క్వైట్ ఫెయిర్. సో నిజంగా వీళ్ళని ఇక్కడ హ్యాండ్స్ విల్ఫ్ చాలా పెద్ద మనసుతో బ్రిటిష్ సైనికుల్ని వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్ విధానాన్ని కూడా పెద్ద మనసు చేసుకొని అప్రిషియేట్ చేయడం జరిగింది. The time came and all too soon when the game was finished. The snaps and the rum and the sausage వాళ్ళు తెచ్చుకున్నటువంటి పార్టీలో ఏవైతే డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా అయిపోవచ్చాయి. హ్యాడ్ లాంగ్ సిన్స్ రన్ అవుట్ అండ్ వీ న్యూ ఇట్ వాజ్ ఆల్ ఓవర్. ఐ విష్డ్ హ్యాండ్స్ వెల్ అండ్ టోల్డ్ హిమ్ ఐ హోప్డ్ వి వుడ్ సీ హిస్ ఫ్యామిలీ అగైన్ సూన్. సో వాళ్ళిద్దరు కూడా విష్ చేసుకున్నారు, యుద్ధం తొందరగా ముగిసిపోవాలి, మన ఫ్యామిలీస్తో మనం మళ్ళీ సంతోషంగా కలవాలి అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఇద్దరు సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారు. హిస్ ఫ్యామిలీ అగైన్ సూన్, దట్ హీ ఫైటింగ్ వుడ్ అండ్ వీ కుడ్ ఆల్ గో హోమ్. ఖచ్చితంగా మనందరం శాంతియుతంగా క్షేమంగా ఇళ్ళకి చేరతాము, ఈ యుద్ధం శాంతి రంగంలో ఎండ్ అవుతుందని ఇద్దరు అనుకున్నారండి. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీ సోల్జర్ వాంట్స్. నో బౌత్ సైడ్స్, హ్యాండ్స్ విల్ఫ్ సెడ్. టేక్ కేర్ జిమ్ మ్యాక్పర్సన్, ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్, నాట్ యూ. ఈ మధురమైన క్షణాన్ని నేను మర్చిపోలేను. ఇంత పెద్ద యుద్ధ రంగంలో ఈ రోజు మనం చాలా బాగా ఎంజాయ్ చేశాం అని చెప్పి ఇద్దరు కూడా వీడ్కోలు చెప్పుకుంటున్నారండి. He turned to wave just once and then became one of the hundreds of grey-coated men drifting back towards their trenches. వాళ్ళ ట్రూప్స్కి డగౌట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. That night back, no dugout. So dugout, what is dugout? Dugout from the soldiers camps is called dugouts. సో వాళ్ళ డగౌట్స్కి వెళ్ళిపోవడం, వాళ్ళ క్యాంప్స్కి వెళ్ళిపోవడం జరిగింది. వి హర్డ్ దెమ్ సింగింగ్ ఏ క్యారల్. సో వాళ్ళ యొక్క పాటలు పాడుకుంటూ సంతోషంగా వెళ్తున్నారు. సింగింగ్ అండ్ క్వైట్ బ్యూటిఫుల్లీ ఇట్ వాజ్ స్టిల్ న్యాచ్ సైలెంట్ నైట్ అనేటువంటి పాటను పాడుకుంటూ అవర్ బాయ్స్ గేవ్ దెమ్ ఏ రౌజింగ్ కోరస్ వైల్ స్నేపర్స్ వాచ్. వాళ్ళ బాయ్స్ కూడా ఆ పాటకి కోరస్ పాడుకుంటూ వి ఎక్స్చేంజ్డ్ క్యారల్స్ ఫర్ ఏ వైల్ అండ్ దెన్ వి ఆల్ ఫెల్ సైలెంట్. వి హ్యాడ్ అవర్ టైమ్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్, ఏ టైమ్ ఐ విల్ ట్రెజర్ యాజ్ లాంగ్ యాజ్ లివ్. ఇలాంటి శాంతియుతమైన వాతావరణం ఇంకా చాలా కాలం చాలాసేపు ఉండాలని వాళ్ళు ఉండాలని కోరుకున్నారు. Dearest Connie, my Christmas time next year, this war will be nothing but a distant and terrible memory. I know from all that happened today how much both armies long for peace. We shall be together again soon, I am sure of it. నిజంగా రెండు యుద్ధ రంగాలకి యుద్ధ ట్రూప్స్ కూడా వార్ ట్రూప్స్ కూడా యుద్ధం చేయాలని లేదు, శాంతియుతంగా యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటూ ఉన్నాడు. యువర్ లవింగ్ జిమ్ అని చెప్పి ఆ లెటరు తన వైఫ్ అయినటువంటి కానీకి జిమ్ మ్యాక్పర్సన్ రాశారండి. సో ఇక్కడ దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ అండ్ వితౌట్ వేస్టింగ్ టైమ్ విల్ ఫాల్ బ్యాక్ ఇన్ టు థర్డ్ పార్ట్ ఆల్సో. సో ఇది లెటర్ అండి. ఈ లెటర్ ఎవరు చదువుతున్నారు? మన నెరేటర్ చదువుతూ ఉన్నాడు. ఎక్కడండి? ఏ రోల్ టాప్ డెస్క్ థర్డ్ డ్రాయర్లో ఆయన ఒక బ్లాక్ బాక్స్లో కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం థర్డ్ పార్ట్లో. ఐ ఫోల్డెడ్ ద లెటర్ అగైన్ అండ్ స్లిప్డ్ ఇన్ టు కేర్ఫుల్లీ బ్యాక్ ఇన్ టు హిజ్ ఎన్వలప్. చక్కగా దాన్ని మళ్ళీ ఎలాగుందో అలాగా ఫోల్డ్ చేసి ఎన్వలప్లో పెట్టేశాడు. ఐ కెప్ట్ అవేక్ ఆల్ నైట్. కానీ రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు ఆ లెటర్ చదివిన తర్వాత. బై మార్నింగ్ ఐ న్యూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. నేనేం చేయగలను అని చెప్పి ఆలోచించాడు. ఐ డ్రోవ్ ఇన్ టు బ్రిడ్పోర్ట్ జస్ట్ ఏ ఫ్యూ మైల్స్ అవే. ఐ ఆస్క్డ్ ఏ బాయ్ వాకింగ్ హిస్ డాగ్ వేర్ కాపర్ బీచెస్ వాస్. ఆ లెటర్ ఏదైతే ఉందో దాని అడ్రస్కి బ్రిడ్పోర్ట్లో ఉన్నటువంటి 12 కాపర్ బీచెస్ అనేటువంటి స్ట్రీట్కి వెళ్ళి ఆ లెటర్ కానీకి రాశారు కదండి, ఆ కానీని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. హౌస్ నంబర్ 12 turned into be nothing but a burned out shell. సో ఎలా ఉందంట అట్ హౌస్ నెంబర్ 12 ఇట్ వాజ్ టర్న్డ్ అవుట్ టు ద నథింగ్ బర్న్డ్ అవుట్ షెల్. బర్న్డ్ అవుట్ కాలిపోయినటువంటి షెల్ లాగా తయారైంది. అంటే ఆ ఇల్లు బాగా దగ్ధం అయిపోయింది మంటల్లో. ఇట్ వాజ్ బర్న్డ్ అవుట్.
So the roof gapping, the windows board up. I knocked at the house next door. I asked if anyone knew the whereabouts of a Mrs. Macpherson. Oh yes, said the old man in his slippers. ఆ పక్కన ఉన్నటువంటి హౌస్కి డోర్ నాక్ చేయడం, అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ తన యొక్క అడ్రస్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ ఇల్లు కాలిపోయింది కదా, కాలిన తర్వాత ఆవిడ ఎక్కడుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. హీ న్యూ హెర్ వెల్, ఎ లవ్లీ ఓల్డ్ లేడీ. హీ టోల్డ్ మీ ఎ బిట్ మిడిల్ హెడెడ్ బట్ ఎట్ హర్ ఏజ్ షీ వాజ్ ఎంటైటిల్ టు బీ, వాజంట్ షీ? ఆమె ఏ బిట్ మిడిల్ హెడెడ్. వాట్ ఈస్, సారీ, మిడిల్ హెడెడ్? మిడిల్ హెడెడ్ మీన్స్ వాట్? Confused. Muddle headed means confused what to do and what not to do. Here we know say confused, and there is in a confusion state. She is always in confusion state, but at her age she was entitled to be, wasn't she? And how old she was now? And she was 101 years old. Yes, here it is given 101 years old. అండ్ ఆమె బాగా పెద్దదైపోయిందండి. సో ఆ తర్వాత కాలంలో ఈ ఉత్తరం దొరుకుతుంది కాబట్టి ఒక సినిమా ఫక్కీలో చాలా హృదయాన్ని కదిలించేటువంటి స్టోరీ. షీ హ్యాడ్ బీన్ టు ద హౌస్ వెన్ ఇట్ కాట్ ఫైర్. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ ఇల్లు మంటల్లో కాలిపోయి బాగా దగ్ధమైపోయింది. అంటే ఈ ఇంట్లో నుంచి బయటపడినటువంటి ఆ ఏదైతే రోల్ టాప్ డెస్క్ ఉందో, ఆ డెస్క్లో మన స్కాచ్ మార్క్స్ అని ఫస్ట్ మనం చూసామండి ఫస్ట్ పార్ట్లో. సో ఆ బాగా కాలిపోయినటువంటి, బాగా దెబ్బతిన్నటువంటి ఒక కాలు ఉన్నటువంటి ఆ రోల్ టాప్ డెస్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆథరు పర్చేస్ చేయడము. సో ఆ కాలిపోయినటువంటి దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం జరిగింది. అందులో ఆ ఉత్తరం బయటపడితే ఆ ఉత్తరాన్ని వెతుక్కుంటూ, అడ్రస్ వెతుక్కుంటూ ఆ ఉమెన్ కోసం ఆయన వస్తువుడు. సో ఆ ఉత్తరం తెచ్చేప్పటికే ఆమె చాలా పెద్ద ఓల్డ్ లేడీగా, అంటే పెద్ద వయస్కురాలుగా అయిపోయి ఉంటుంది. అంటే చాలా కాలం తర్వాత he brought back to the letter to her. No one really knew that how the fire had started, but it could well have been candles. బహుశా ఇది క్యాండిల్స్ చేస్తూ ఆమె, it was no, there is no electricity and candles rather than electricity, and there was no electricity for that house, and she used it to lit up the candles వెలిగిస్తూ ఉండగా. ఎలక్ట్రిసిటీ ఆమె లేదు వాళ్ళ ఇంట్లో, బికాజ్ షీ ఆల్వేస్ థాట్ ఎలక్ట్రిసిటీ వాజ్ టూ ఎక్స్పెన్సివ్. ఎలక్ట్రిసిటీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆమె ఎప్పుడు కూడా క్యాండిల్స్ లైట్లోనే ఉండేది. సో ఆ క్యాండిల్స్ వల్ల అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఆ ఓల్డ్ మ్యాన్, నెక్స్ట్ డోర్లో ఉన్నటువంటి ఓల్డ్ మ్యాన్ ఇక్కడ నెరేటర్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ద ఫైర్ మ్యాన్ హ్యాడ్ గాట్ హర్ అవుట్ జస్ట్ ఇన్ టైమ్. షీ వాజ్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్ నౌ. సో ఇప్పుడు ఆమె ఆ ఇల్లు ఖాళీ చేసి పూర్తిగా కాలిపోయింది కాబట్టి ఎక్కడుందండి? షీ వాజ్ ఇన్ ఏ నర్సింగ్ హోమ్లో ఉంటుంది, మీరు వెళ్ళి కలవండి అని చెప్పాడు. అండ్ బర్లింగ్టన్ హౌస్ ఆన్ ద డోర్చెస్టర్ రోడ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది టౌన్. ఇంకో పక్కన వెళ్ళి కలవండి అని చెప్తాడు. ఐ ఫౌండ్ బర్లింగ్టన్ హౌస్ నర్సింగ్ హోమ్ ఈజీలీ ఇన్నఫ్. చాలా ఈజీగా ఆ అడ్రస్ కనుక్కొని, దేర్ వర్ పేపర్ chains of the hallway and lighted Christmas tree stood in the corner with a lopsided angel on top. I said it was a friend come to visit Mrs. Macpherson to bring her a Christmas present. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అన్న నర్సింగ్ హోమ్ ఉన్న వాళ్ళకి, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి వచ్చానండి. ఐ జస్ట్ బ్రాట్ ఏ బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ తెచ్చాను అని తనని, ఆ ఓల్డ్ ఉమెన్ కలవడానికి వచ్చాను. ఆ ఓల్డ్ ఉమెన్ పేరు ఏం పేరండి? ఎస్, మిసెస్ మ్యాక్పర్సన్. ఆల్రెడీ జిమ్ మ్యాక్పర్సన్ యొక్క వైఫ్ కాబట్టి షీ ఈజ్ కాల్డ్ మిసెస్ మ్యాక్పర్సన్ టు బ్రింగ్ హర్ ఏ క్రిస్మస్ ప్రెజెంట్ అని చెప్పాడు. ఆమెకు ఒక క్రిస్మస్ ప్రెజెంట్ని ఇవ్వడం కోసం వచ్చానని చెప్తాడు. ఐ కుడ్ సీ త్రూ ఇన్ టు ద డైనింగ్ రూమ్ where everyone was wearing a paper hat singing. The matron had a hat on too and seemed happy enough to see me. She even offered me a minus pie. What is minus pie here? Yeah, sorry. So mince pie ante it's a kind of food snacks, right? సో అది ఆఫర్ చేయడం, దాన్ని తింటూ ఉండగా ఆ ఓల్డ్ ఉమెన్ ఎక్కడుందో వాళ్ళు కరెక్ట్ స్పాట్ చూపించడం జరుగుతుంది. She is rather confused today, so we thought it best if she had a good rest. She has no family, you know. No one visits. ఆమె కోసం ఎవరు రారు, ఎందుకంటే ఆమెకు ఫ్యామిలీ లేదు కాబట్టి అని చెప్పి అక్కడున్న నర్సింగ్
హోమ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఐఎమ్ షూర్ షీ విల్ బీ ఓన్లీ టు ప్లేజర్ టు సీ యూ. బహుశా మీరు వచ్చారని తెలిస్తే చాలా సంతోషిస్తుంది, రండి అని చెప్పి ఆయన తీసుకుపోవడం జరుగుతుంది ఆవిడ దగ్గరికి, 101 ఓల్డ్ ఉమెన్ దగ్గరికి. షీ టుక్ మీ ఇంటే కన్సర్వేటరీ విత్ ఏ విక్కర్ చైర్స్ అండ్ పాటెడ్ ప్లాంట్స్. ఒక విక్కర్ చైర్ లో కూర్చున్నటువంటి ఓల్డ్ ఉమెన్ దగ్గరికి పక్కనే ఉన్నటువంటి పాటెడ్ ప్లాంట్స్ ఉంటాయి పాట్స్ లో. సో ఆ వాతావరణంలోకి తీసుకెళ్తుంది తనని. The old lady was sitting in a wheelchair, her hands folded in her lap. She had silver white hair pinned into a wispy bun. ఎలా ఉందంటే అండి, she had a silver white hair. సిల్వర్ వైట్ హెయిర్, తన హెయిర్ అంతా కూడా సిల్వర్ కలర్ వైట్ హెయిర్ అయిపోయింది. అండ్ షీ వాజ్ గేజింగ్ అవుట్ ఎట్ ద గార్డెన్లో కూర్చొని మొక్కల వైపు చూస్తూ ఉంది. ఇతను వెళ్ళి పలకరించాడు నరేటర్, ద రైటర్. హలో ఐ సెడ్. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ అప్ ఎట్ మీ వైకెంట్లీ. హ్యాపీ క్రిస్మస్ కాని ఐ వెంట్ ఆన్. సో వెళ్ళి వెంటనే ఏం చెప్పాడండి, హ్యాపీ క్రిస్మస్ కాని అని చెప్పాడు. ఐ ఫౌండ్ దిస్, ఐ థింక్ ఇట్స్ యువర్స్ అని చెప్పి తన పాకెట్లో ఉన్నటువంటి బాక్స్, ఓల్డ్ బాక్స్, బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసి హ్యాపీ క్రిస్మస్ కాని, ఎందుకంటే క్రిస్మస్ ముందు రోజు తను ఆ టేబుల్ని బాగా చేయడం, రిపేర్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆయన బ్లాక్ బాక్స్ని కనుక్కొని ఆ ఉత్తరాన్ని బట్టి, ఆ అడ్రస్ని బట్టి ఆమె దగ్గరని వెతుక్కుంటూ ఆ నర్సింగ్ హోమ్లో ఉన్నటువంటి 101 ఏజ్ అయినటువంటి ఆ ఓల్డ్ ఉమెన్కి తన ఉత్తరాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమైంటుంది బహుశా మీకు, వాట్ ఈస్ ద బెస్ట్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రిస్మస్ గిఫ్ట్ అనేది. సో ఇక్కడ చెప్పగానే ఐ ఓపెన్ ద టిన్ బాక్స్ అండ్ గేవ్ ఇట్ టు హర్. దట్ వాస్ ద మూమెంట్ హర్ ఐస్ లిట్ అప్ విత్ ద రికగ్నిషన్ అండ్ హర్ ఫేస్ బికమ్ ఏ సఫ్యూజ్డ్ విత్ ఏ సడన్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్. తన కళ్ళల్లో ఒక రకమైన ఆనందం, తన మొహంలో చాలా గ్లో ఆఫ్ హ్యాపీనెస్, సంతోషంతో కలిగినటువంటి ఒక మంచి గ్లో కనబడింది అనమాట. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డెస్క్, అబౌట్ హౌ ఐ హ్యాడ్ ఫౌండ్ ఇట్. సో ఈ బ్లాక్ బాక్స్, అలాగే ఇది ఎక్కడ దొరికింది, ఆ రోల్ టాప్ డెస్క్ గురించి తనకు వివరించాడు. ఐ డోంట్ థింక్ షీ వాజ్ లిసనింగ్ ఫర్ ఏ వైల్. పాపం తను చెప్పేది, తను బాగా, షీఈ్ వెరీ ఓల్డ్ ఉమెన్ కాబట్టి షీఈ్ నాట్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ హీ వాజ్ టాకింగ్. ఏం మాట్లాడుతున్నా అర్థం కాలేదు. బట్ షీ సెడ్ నథింగ్ బట్ స్ట్రోక్డ్ దట్ లెటర్ టెండర్లీ విత్ హర్ ఫింగర్ టిప్స్. స్మూత్ గా తన వేళ్లతో ఆ లెటర్ని తీసుకుని, సడన్లీ షీ రీచ్డ్ అవుట్ అండ్ టుక్ మై హ్యాండ్. తన చేతిని కూడా తీసుకునింది లెటర్తో పాటు. హర్ ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. తన కళ్ళల్లో, ఆ ముసలావిడ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొంగి చూస్తూ ఉండగా, యూ టోల్డ్ మీ యూ వుడ్ కమ్ హోమ్ బై క్రిస్మస్ డియరెస్ట్ అని చెప్పింది. తన చేతిని తీసుకుని ఏం చెప్పిందండి, యూ టోల్డ్ మీ యూ వుడ్ కమ్ బై క్రిస్మస్ డియరెస్ట్. క్రిస్మస్కి వస్తారని చెప్పారు మీరు, ఇప్పుడు వచ్చారా అని తను ఆప్యాయంగా తన చేతిని తీసుకుని పలకరించింది. షీ సెడ్, అండ్ హియర్ యు ఆర్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. నువ్వు తెచ్చినటువంటి ఈ లెటర్ కాదు నాకు బెస్ట్ ప్రెజెంట్, నువ్వే నాకు బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి తను ఆనందమైన బాష్పాలతో కలిగిన కళ్ళతో, ఆనందంతో కూడినటువంటి ఆ ఫేస్తో తన చేతిని తీసుకుని దగ్గరగా, కమ్ క్లోజర్ జిమ్ డియర్, సిట్ డౌన్. సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఈ ఉత్తరం కాదు నాకు బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్, మీరే నాకు బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ అని తను అనుకుంటుంది. పాపం ఆ ఓల్డ్ ఉమెన్ ఆ యుద్ధ రంగంలో అప్పుడెప్పుడు అన్నేళ్ల క్రితం రావాల్సినటువంటి జిమ్ ఈ క్రిస్మస్ కి ఈ రోజున ఇప్పుడు వచ్చాడు తన దగ్గరికి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అంటే తన భర్త అయినటువంటి జిమ్ ఇప్పుడే వచ్చాడు అంటే ఆ నెరేటర్ని చూసి తను, షీ వాజ్ మిస్టేకెన్, షీ థాట్ అండ్ హీ వుడ్ బి హర్ హస్బెండ్, బట్ ఇట్స్ నాట్ రియల్లీ. కమ్ ఆన్ సిట్ డౌన్ మై డియర్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంది. ఐ సాట్ డౌన్ బిసైడ్ హర్ అండ్ షీ కిస్డ్ మై చీక్. తను ముద్దాడింది పాపం ప్రేమగా తను పక్కన కూర్చోబెట్టుకుని. ఐ రీడ్ యువర్ లెటర్ సో ఆఫెన్ జిమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నువ్వు రాసినటువంటి ఉత్తరాన్ని నేను చదువుకుంటూ ఉండేదాన్ని జిమ్ అని. తన ఈ మధ్య కాలంలో, అంటే ఈ జిమ్ ఎక్కడున్నాడండి, నిజంగా రాలేదు కాబట్టి ఏమై ఉండొచ్చు, ఎస్, సో ప్రాబబ్లీ హీ వాజ్ కిల్డ్ ఇన్ దట్ వార్ఫేర్, రైట్, ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్, సో దట్ హీ డింట్ కమ్ టు హిస్ బిలవ్డ్ వైఫ్. తన ప్రియమైన భార్య దగ్గరికి రాలేకపోయాడంటే బహుశా అతను యుద్ధ రంగంలో మరణించి ఉంటాడు. తను రాసిన ఉత్తరం మాత్రమే సజీవంగా ప్రతిరోజు తనను చదివేటట్లు చేసింది ప్రేమతో. కాబట్టి ఆ ఉత్తరాన్ని తెచ్చినటువంటి నెరేటర్నే తన ఆ ముసలి వయసులో ఆ పెద్దావిడ భర్తగా ఫీల్ అవుతూ ఉంది. అంటే అందుకే చెప్పాము షీ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్ అని. వాస్తవాల్ని
కరెక్ట్గా గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి వెయిట్ చేసి లాస్ట్కి తన భర్త వచ్చాడనే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంది. అండ్ నవ్ యువర్ బ్యాక్, యూ కెన్ రీడ్ ఇట్ టు మీ యువర్ సెల్ఫ్. నిజంగా ఈ ఉత్తరాన్ని నేను చదవలేదు, మీరే నాకు చదివి వినిపించవచ్చు. వుడ్ యూ డూ దాట్ ఫర్ మీ జిమ్ డియర్? నిజంగా ఈ ఉత్తరాన్ని నా కోసం చదువుతావా డియర్ అని అడుగుతుంది. ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. ఐ హ్యాడ్ లవ్ దాట్ సో మచ్. నిజంగా నీ వాయిస్ నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ పెర్హాప్స్ వీ విల్ హ్యావ్ సమ్ టీ. ఖచ్చితంగా మనం మంచి టీ తాగుదాం. ఐ హ్యావ్ మేడ్ యూ నైస్ క్రిస్మస్ కేక్. అంతేకాకుండా నీకు ఒక మంచి క్రిస్మస్ కేక్, మార్జిపాన్ ఆల్ అరౌండ్. ఐ నో హౌ మచ్ యూ లవ్ మార్జిపాన్. మార్జిపాన్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అది వాట్ ఈస్ మార్జిపాన్? యా, మార్జిపాన్ ఇస్ ఎ స్వీట్. సో ఐ నో హౌ మచ్ యూ లవ్ ద మార్జిపాన్. ఐల్ గివ్ యూ క్రిస్మస్ కేక్ అండ్ మార్జిపాన్ అని చెప్పి తను మంచి మాటలతో తన భర్త జిమ్మే వచ్చాడు అనుకుని పొరపడి ఆతర్ని దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడుతూ ఉంది. ఐ నో హౌ మచ్ యూ లవ్ మార్జిపాన్. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్. దిస్ వాజ్ ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మైకెల్ మార్పుగో అనేటువంటి రైటర్ రాయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇట్స్ రియల్లీ హార్ట్ టచింగ్ స్టోరీ అండ్ దీస్ ఆర్ ద కాంప్రహెన్షన్ చెక్. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ట్రై టు do all the textual exercises, vocabulary and grammar. Thank you very much for your valuable time, friends. If you like really, definitely please subscribe our channel and hit the like button. Catch you later in the next video. Thank you.